ఎస్ఐ గారు, అసలు ఇన్ని గంటల్లో ఈ ఆలోచన మీకెందుకు రాలేదు? సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పిస్తారా? తెప్పించి చూడలేదని మీరెందుకు అనుకుంటున్నారు? కెమెరా ఫుటేజ్లో ఏం దొరకలేదు. అక్కడ 4 స్పాట్స్లో కెమెరాలు డ్యామేజ్ అయి ఉన్నాయి. ఏంటలా చూస్తున్నారు? డ్రైవర్ యూనియన్తో మాట్లాడండి. కావేరి, అన్నయ్య ఎక్కడున్నావు? ఏమైందిరా? సతీష్ తాతయ్యతో కలిసి స్టేషన్కి వెళ్తామన్నారు. ఇంకా ఇంటికి రాలేదు. ఏం జరుగుతుందో అన్నయ్య, నాకు భయంగా ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కావేరి. ఎస్ఐ సరిగ్గా రెస్పాండ్ కావడం లేదు. అదేంటన్నయ్య? కంగారు పడకు, ఆ డ్రైవర్ ఖచ్చితంగా దొరుకుతాడు. యాక్సిడెంట్ జరిగిన రోడ్లో సీసీ కెమెరాలు ఉంటాయిగా, ఆ ఫుటేజ్ చూస్తే వాడు ఎవడైనా దొరికిపోతాడు. డాడీకి ఎలా ఉందన్నయ్య? అన్నయ్య ఏమైంది? డాడీ ఎలా ఉన్నారు? డాడీకి ఏం కాలేదు కావేరి. డాడీ ఇంకొన్ని గంటల్లో హ్యాపీగా మాట్లాడతారు. 2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు కూడా. అన్నయ్య నిజం చెప్పు, డాడీకి ఏం కాలేదు కదా? ఏం కాదురా, నేను చెప్తున్నాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు జాగ్రత్త అన్నయ్య, ఎక్కడ ఎమోషన్ అవ్వద్దు ప్లీజ్. అలాగే, నువ్వు డాడీ గురించి ఎక్కువగా ఆలోచించకు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఒకసారి ప్రశాంతితో ఫోన్ చేయించు. పక్కనే ఉందన్నయ్య, మాట్లాడు. పృథ్వీ, అంకుల్కి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? ఏం చెప్పాలి ప్రశాంతి, ఏం అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ కావేరికి తెలిస్తే తట్టుకోలేదని ఏదేదో చెప్తున్నాను, కానీ పరిస్థితి క్రిటికల్గానే ఉంది ప్రశాంతి. పృథ్వీ, ఏమంటున్నావు? ఎవడో తెలీదు, ఎందుకు ఇలా చేశాడో అర్థం కాదు. కానీ డాడీని ఇలాంటి కండిషన్లో పడేయడం ఏంటో తలుచుకుంటుంటేనే ఊపిరి ఆడట్లేదు ప్రశాంతి. అంతా హెల్ప్లెస్గా అనిపిస్తుంది. డాక్టర్స్ ఏమో ప్రాబ్లం ఏం లేదంటారు, కానీ డాడీ ఎంతకీ కళ్ళు తెరవట్లేదు. అంకుల్కి ఏం కాదు పృథ్వీ, క్షేమంగా ఇంటికి వస్తారు. డాడీని ఈ స్థితికి తెచ్చిన వాడిని మాత్రం వదిలిపెట్టను. వాడు నా కంటికి కనిపించిన మరుక్షణం నా చేతిలో చస్తాడు. ప్రశాంతి, కావేరి, అంకుల్ బాగున్నారట, పృథ్వీ చెప్తున్నాడుగా. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూకి ఎటు వెళ్ళాలి? లెఫ్ట్ సైడ్ వెళ్ళండి సార్. ఓకే, థ్యాంక్ యూ.
బాధపడక దివ్య. వంశీకేం కాదు, తొందరలో కోలుకుంటాడు. అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా డేలా పడిపోతే ఎలా తల్లి? వద్దమ్మా. ఏం తోచట్లేదు బాబాయ్. కనిపించని ఏదో దుష్ట శక్తి పగబట్టి భూమిలోకి నెట్టుతున్నట్టుంది. ఈ క్షణం, ఈ నిమిషం, ఈ గంట ఏది ఉండదమ్మా. ఏది శాశ్వతం కాదు. అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధతో సహా. నీ మనసు స్వాంతనపరుచుకోమ్మా. పృథ్వీ ఎక్కడికెళ్ళాడు? పోలీస్ స్టేషన్ కని వెళ్ళాడు నాన్నతో కలిసి. ఇంకా రాలేదు. నాన్న మావయ్య ఇంకా ఫోన్ చేయలేదు. వాళ్ళ కోసమే చూస్తున్నాను. వచ్చేస్తారమ్మా. ఢిల్లీలో మన మీటింగ్ గురించి నువ్వు ఆతృత పడకు. నేను వెళ్తున్నాను. ఎప్పటికప్పుడు నీకు రిపోర్ట్స్ పెడతాను, సరేనా? ఉమ్, వెళ్ళగానే ఫోన్ చేస్తాను. ఉమ్. హలో డాక్టర్. చెప్పండి. ఐసీయూలో ఉన్న వంశీ దివ్య, వంశీకి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమన్నారు? పర్వాలేదన్నారు. సార్, విజిటర్స్ టైం అయిపోయింది, త్వరగా వచ్చేయండి. ఉమ్. ఎరా, డాక్టర్స్ పర్వాలేదన్నారా? ఇంత ఆయుష్ నీకు?
అదృష్టవంతుడిరా. ఈ క్షణం నువ్వు బ్రతికిపోయా. దివ్య, వంశీని ఈ స్థితిలో చూడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. నాకు తెలిసివాడు ఎవరికీ ఏ అపకారం చేయలేదు. కానీ తనకే ఎందుకిలా జరుగుతుందో అర్థం కావట్లేదు. దేవుడు మూర్ఖుడు, మంచివాడనే శిక్షిస్తుంటాడు. దివ్య, నేను మాట్లాడిన మాటలకి నీకు వంశీకి నా మీద కోపం రావటం సహజమే. ఎందుకంటే నేను తప్పు చేశాను. అలా మాట్లాడి ఉండకూడదు. కానీ ఇప్పుడు ఆ తప్పుకి బాధపడుతున్నాను. ఆ తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. రేఖ మనసేంటో నాకు అర్థమైంది. రేఖా పృథ్వీ వేరు, కావేరి సతీష్ వేరు. అందుకే రేఖా పృథ్వీల పెళ్లి జరిగితేనే కావేరి సతీష్ల పెళ్లి జరుగుతుందని నిబంధనలు పెట్టాను. ఇక నేను పెట్టను. నా మూర్ఖత్వమైన ఆలోచనల వల్ల నా కన్న బిడ్డలే నాకు దూరమయ్యేలా ఉన్నారు. వాళ్ళు దూరం అయితే నేను బ్రతకలేను దివ్య. సంస్కారం అనేది ఉందా ధ్రువ నీకు? ఆ విషయాలు మాట్లాడడానికి ఇదా సమయం, ఇదా సందర్భం? అది కాదు దివ్య. మాట్లాడు ధ్రువ. వంశీ ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని క్షణక్షణం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఏ నిమిషంలో ఏం వినాల్సి వస్తుందోనని భయంగా ఊపిరి బిగబట్టుకొని గడుపుతున్నాను. అలాంటిది ఇదే నువ్వు చూపించే సానుభూతి? వంశీ స్పృహలో లేకపోవచ్చు, కళ్ళు తెరవకపోవచ్చు, కానీ తన మనసు పిల్లల గురించే బెంగపడుతుంది. దానికి పరోక్షంగా నువ్వే కారణం. అది కూడా మర్చిపోయి ఇప్పుడు గొప్పవాడిలా మాట్లాడుతున్నావు. కానీ మాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక్కడ మాటలన్నవసరం. వెళ్ళు. అందుకే దివ్య, క్షమించమని అడుగుతున్నాను. ఇలాంటి విషాద సమయంలో నా మాటలు ఓదార్పునిస్తాయనుకున్నాను. ఈ శుభవార్త వంశీకి చెప్తే త్వరగా కోలుకుంటాడని ఆశపడ్డాను. అంతేకాని నాకు వేరే ఉద్దేశం లేదు దివ్య. నాకు నా పిల్లల భవిష్యత్తు తప్ప ఇంకేమీ వద్దు. కావేరి సతీష్తో పాటు నా ఇంట్లో అడుగు పెడితే చాలు. నా నుండి జరిగిన పొరపాట్లన్నీ ఓ పీడకలలా మర్చిపోదాం. అప్పుడు ప్రశాంతి, పృథ్వీ కూడా సంతోషంగా ఉంటారు. ప్రశాంతికి తన తండ్రి మరణం వెనుకున్న రహస్యాన్ని మనం పూర్తి చేద్దాం. అసలేం జరగలేదని అనుకుందాం. చూడు ధ్రువ, నా భర్త జీవోత్సవంలో హాస్పిటల్లో పడుండడం పీడకల కాదు, నేను ఇంకా జీర్ణించుకోలేని పచ్చి నిజం.
కానీ నాకు నమ్మకం ఉంది. వంశీ లేస్తాడు. కావేరి సతీష్ల పెళ్లి జరిపిస్తాడు. కానీ కావేరి మాత్రం నీ ఇంటి గడప తొక్కదు. అందుకు మా ఇంట్లో ఎవరు ఒప్పుకోరు. ఇక నువ్వెళ్ళు. వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను. మీరెంత చీదరించుకున్నా మళ్ళీ వస్తాను. నేను మిమ్మల్ని, మీతో ఉన్న బంధాన్ని తెచ్చుకోలేను. నా బిడ్డ రేఖకి మీరంటే పిచ్చి. ప్లీజ్ అన్యాయం చేయకండి దివ్య. నన్ను క్షమిస్తే జీవితాంతం మీకు తలంచుతాను. కాదంటే చావు తప్ప నాకు వేరే మార్గం లేదు. మమ్మీ, ధ్రువంకుల్ రహస్యాన్ని పూర్తి చేద్దామంటున్నాడేంటి? అడుగుతుంది నిన్నే మమ్మీ. చెప్పు మమ్మీ. ఏం లేదు పృథ్వీ, వదిలే. లేదు, ఏదో ఉంది. నువ్వేదో దాస్తున్నావు మమ్మీ. ప్లీజ్ ఏమని అడుగు. ఏం చెప్పనురా? సంస్కారం లేని అలాంటి మనుషుల గురించి మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్ని రోజులు ఏమీ చెప్పలేకపోయాను. తను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా దిగజారే ధ్రువ గురించి, తను చేసిన బ్లాక్మెయిల్ గురించి మీకు చెప్పలేక, మీ ప్రశ్నలు ఎదుర్కోలేక మీ డాడీ ఎంత కుమిలిపోయాడో నాకు మాత్రమే తెలుసు. బ్లాక్మెయిల్ చేశాడా? అవునరా, ఇప్పుడు అదే చేశాడు. రాధమ్మ ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా? ప్రశాంతి తండ్రి చావుకు కారణం మీ డాడీ అని భ్రమపడి సూటిగా డాడీని ఏమీ అనలేక ఇంట్లో ఉండలేక వెళ్ళిపోయింది. రేఖతో నీ పెళ్లి జరిపించకపోతే ప్రశాంతి తండ్రి మరణానికి కారణం డాడీ అని, ఆ విషయాన్ని డైరెక్ట్గా ప్రశాంతితో చెప్తానని బ్లాక్మెయిల్ చేశాడు. అదా రహస్యం అంటున్నాడు? కానీ నిజానికి డాడీకి అతని చావుకి సంబంధం లేదు పృథ్వీ. అతని ఆత్మహత్యకి డాడీ కారణం కాదు. ప్రశాంతి తండ్రి ధ్రువ అతని స్నేహితుడి వ్యాపారాలకు అడ్డొస్తున్నాడని, లంచగొండి అని ముద్ర వేసి అతను చెడ్డవాడని డాడీని నమ్మించారు. అది నమ్మి కేస్ టేకప్ చేశాడు. ప్రశాంతి వాళ్ళ డాడీని జైలుకు పంపించాడు. కానీ అతని నిజాయితీపరుడు. ధ్రువ వాళ్ళు చేసిన అన్యాయం తట్టుకోలేక జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం ఆలస్యంగా తెలిసింది డాడీకి. ఏం చేయాలో అర్థం కాక తండ్రి లేక అనాథ అయిపోయిన ప్రశాంతిని మన ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఇన్నాళ్ళకి
ఆ కేసును తిరగదోడతానని ధ్రువ డాడీని బ్లాక్మెయిల్ చేశాడు. అందుకే ప్రశాంత్ విషయంలో, నీ ప్రేమ విషయంలో డాడీ అసమంజసంగా ప్రవర్తించాల్సొచ్చింది. కానీ చివరికి నీ ఆనందానికి మించింది ఇంకేదీ లేదని రియలైజ్ అయ్యాడు. ధ్రువకి తెగేసి చెప్పి మీ ప్రేమ నిలబెట్టాలనుకున్నాడు. అయినా ధ్రువ అంతటితో ఆగలేదు. కావేరి సతీష్ని ప్రేమిస్తోందని తెలిసి వాళ్ల ప్రేమ ఫలించి పెళ్లి జరగాలంటే నీతో రేఖ పెళ్లి జరిపించాలని కండిషన్ పెట్టాడు. మళ్లీ బ్లాక్మెయిల్కి దిగాడు. డాడీ చుట్టూ ఉచ్చు బిగించాలని చూశాడు. అయినా డాడీ భయపడలేదు. అది జీర్ణించుకోలేని ధ్రువ చివరికి ప్రశాంత్ని కూడా బెదిరించాడు. నీ జీవితంలోంచి వెళ్ళిపోవాలని హెచ్చరించాడు. అది చూసిన డాడీ తట్టుకోలేకపోయాడు. ధ్రువ దగ్గరికెళ్ళి కావేరి సతీష్కి పెళ్లి జరిపిస్తానని, ప్రశాంతి నా ఇంటి కోడలని తెగేసి చెప్పాడు. దానికి సతీష్ సపోర్ట్ చేశాడు. తన ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి ధ్రువని ఎదిరించి ఇంట్లోంచి వచ్చేశాడు. కావేరితోని బ్రతుకుతానంటున్నాడు. కాని ధ్రువ నాటకాలు ఆగలేదు పృథ్వీ. కావేరి సతీష్తో పాటు నా ఇంట్లో అడుగు పెడితే చాలు, ప్రశాంతికి తన తండ్రి మరణం వెనుకున్న రహస్యాన్ని మనం పూడ్చేద్దాం. కావేరిని తన ఇంటికి పంపితే రహస్యాన్ని మర్చిపోదామంటున్నాడు. అంటే పంపకపోతే ప్రశాంతితో అంతా చెప్తానన్న బెదిరింపే కదా. చిచి, మళ్ళీ పాత గేమ్. ఆ 2 రోజులు నీ బాధను చూడలేక, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, డాడీ మీద నువ్వు చూపించిన అసహనాన్ని భరించలేక నరకం చూశాడ్రా డాడీ. ఈరోజు కళ్ళు తెరవకపోయినా, చలనం లేకపోయినా మనసంతా మీ గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడ్రా మీ నాన్న. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఊరికే. అవును బావా, ఇన్ని రోజులైంది కదా నువ్వు వచ్చి. ఒక్కసారి కూడా నీ ఫ్యామిలీ గురించి చెప్పనే లేదు. నళిని పిల్లల గురించి ఏం చెప్పవా?